ఓకే, ఎవరు కూడా రికార్డ్ చేయకండి, డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, సి గైస్, ఇది మనకి మాస్టర్ డేటా అంటాం. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఇది. సో ఫ్యూరీ యాప్స్ లో మనం మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, ఓకే, యూజర్ సంబంధించిన యాక్టివిటీస్ మొత్తం కూడా సో మనం ఫ్యూరీ యాప్స్ లోనే చేస్తామండి. ఓకే, యూజర్ సంబంధించిన టోటల్ యాక్టివిటీస్ మొత్తం అన్ని కూడా రియల్ టైంలో సో త్రూ ఫ్యూరీ యాప్స్ ద్వారా మాత్రమే చేస్తాము. ఓకే, సో మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ముందు వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఈ ఏరియాస్ మీద మీకు నాలెడ్జ్ ఉంది అంటే మీరు ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు రియల్ టైంలో అనేది. ఓకే, ఒక జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందండి. సో కంపెనీ పేరేంటి? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సో నెవర్ యూజ్డ్ SAP ఎర్లియర్. సో SAPని ఎప్పుడు కూడా యూజ్ చేయలేదంట. ఓకే, దిస్ జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నెవర్ యూజ్డ్ SAP ఎర్లియర్. SAPని ఎప్పుడు కూడా యూజ్ చేయలే. సో దే వాంట్ టు స్విచ్ టు SAP ఫస్ట్ టైం. ఓకే, SAPలోకి సో ఫస్ట్ టైం స్విచ్ అవుదాం అనుకుంటుంది. ఓకే, అప్పుడు దాకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ డేటా టాలీ సిస్టంలో ఉంది. డేటా అంటే ఏంటి? ఏ కైండ్ ఆఫ్ డేటా? ఇదంతా కూడా మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ బ్యాలెన్స్ షీట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అన్నమాట. దీన్ని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఈ డేటా మొత్తం కూడా ఎవరి దగ్గర ఉందండి? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఈ కంపెనీ SAPని యూజ్ చేయట్లా, వాళ్ళు SAPని ఫస్ట్ టైం స్విచ్ ఆన్ అవుదాం అనుకుంటున్నారు. ఓకే, సో దిస్ కంపెనీ వాంట్ టు స్విచ్ SAP ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం SAPలోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నప్పుడు సో వాట్ కైండ్ ఆఫ్ డేటా నీడ్ టు మైగ్రేట్ అండి? అంటే ఏ కైండ్ ఆఫ్ డేటాని అంటే టాలీ అనేది ఏంటంటే టాలీ సిస్టమ్ ఏమంటారంటే మనం లెగసీ అంటారండి. లెగసీ అంటే ఏంటి? నాన్ SAP అని అర్థం. సో నాన్ SAP సిస్టాన్ని మనం లెగసీ అంటాం. అర్థమైందా? సో టాలీ అనే సిస్టాన్ని మనం లెగసీ సిస్టమ్ అంటారు. ఓకే, సో SAP అంటే SAP సిస్టమ్. సో ఇప్పుడు మనకి నాన్ SAP సిస్టంలో డేటా ఆల్రెడీ ఉందా లేదా? 10 years డేటా ఉంది. ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా ఉంది. సో ఇది SAPలోకి స్విచ్ అవుదాం అనుకుంటుంది. అంటే లెగసీ సిస్టమ్ నుంచి అంటే నాన్ SAP సిస్టమ్ నుంచి SAPలోకి మూవ్ అవుదాం అనుకుంటున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్, దీన్ని ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటారు చెప్పండి? ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్? నాన్ SAP సిస్టమ్ నుంచి SAPలోకి మూవ్ అవుదాం అనుకున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్? మైగ్రేషన్ ప్రాజెక్ట్. డేటా మైగ్రేషన్. ఓకే, డేటా మైగ్రేషన్ ప్లస్ వన్ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఎందుకంటే టాలీ కదా సిస్టమ్, SAP కాదు. సో టాలీ అంటే నాన్ ERP అనమాట. నాన్ ERP నుంచి SAP అని ఇంప్లిమెంటేషన్, మళ్ళీ అన్ని ఇంప్లిమెంటేషన్. డేటా మైగ్రేషన్ అంటే మొత్తం కూడా మనం సో నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి తీసుకురావాలి. నాన్ SAPలో ఉన్న డేటాని మొత్తం కూడా SAPలోకి తీసుకురావాలన్నమాట. అంటే ఏమేమి తీసుకురావాలి? ఇవన్నీ, ఇదంతా ఉండాలి, మళ్ళా ఇదంతా, మళ్ళా ఇదంతా. అంటే కంప్లీట్ 10 years మొత్తం బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులోకి వచ్చేయాలి. ఓకే, సో అలాంటప్పుడు బేసిక్గా ఏంటంటే 2 tools యూస్ చేస్తారు అనమాట. జనరల్గా 2 tools యూస్ చేస్తారు. ECC వర్షన్ అయితే అంటే నాన్ SAPలో ఉన్న డేటాని మొత్తం SAPలో తీసుకురావాలంటే ఏం టూల్స్ ఉపయోగిస్తారు? 2 tools అనమాట. LSMW అలాగే BDC. ఓకే, సో అలాగే లేకపోతే ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ని యూజ్ చేస్తారు అనమాట రియల్ టైంలో. మాక్సిమం ఏంటంటే కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే ఓన్గా కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు అబాపర్తో కూర్చొని. లేకపోతే మనకి LTMC అనే కాన్సెప్ట్ ఉంది, అలాగే LTMOM. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని లేకపోతే ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ S4 హనాలో కూడా
ఇదేంటంటే కొంచెం ఫెయిల్యూర్ అయినాయి ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే కొన్ని కంపెనీస్ లో ఫెయిల్యూర్ అయినాయి. ఇది ప్రోడక్ట్స్ కొన్ని ఫెయిల్యూర్ అయినాయి. ఇది ఫెయిల్యూర్ కాని ప్రోడక్ట్. ఈ LSMW ECC వర్షన్ S4 HANA అయితే దీనికి యూజ్ చేస్తారు. S4 HANAలో సో నాన్ SAPలో ఉన్న డేటాని SAPలో తీసుకున్న డేటా మైగ్రేషన్ అంటాం. ఓకే, మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటారు. 6 months ప్రాజెక్ట్. సో ఇక్కడ LSMW అనేది ECCకి రికమెండెడ్, నాట్ ఇన్ S4 HANA. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి S4 HANAలో. సో LTMC అంటే LSMW ఆల్టర్నేటివ్ LTMC అన్నమాట. సో లేదా ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని రియల్ టైంలో యూజ్ చేస్తారనమాట. సో కాబట్టి దీన్ని ఏమంటాం మనం బేసిక్గా? ఓకే, ఇదంతా కూడా ఏంటిది? సో క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటే దాన్ని మొత్తాన్ని మనం SAPలోకి పంపించాలంటే ఎన్ని టూల్స్ ఉపయోగిస్తారు? 2 tools. ఓకే, మళ్ళా సిస్టమ్ని మళ్ళీ ఫ్రెష్గా డిజైన్ కూడా చేయాలి వస్తుంది. ఫ్రెష్గా మళ్ళీ వీటికి అన్నిటికి ప్లానింగ్ చేసుకోవాలి. ఓకే, డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, కాన్ఫిగరేషన్ చేయాలి, మళ్ళీ టెస్టింగ్ చేయాలి. ఇవన్నీ ఉంది కాబట్టి ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్ అన్నమాట. ఓకే, ఇది ఇంప్లిమెంటేషన్లో డేటా మైగ్రేషన్ అనేది ఒక పార్ట్, టెస్టింగ్ అనేది ఒక పార్ట్ అన్నమాట. ఓకే, సో ఇది మెల్లగా చెప్తాను. సో కాబట్టి మీరు రియల్ టైంలో మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకే, సో మరి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మనకి ఏం మెథడాలజీస్ ఉన్నాయి? ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనకి ఏ మెథడాలజీస్ ఉన్నాయి? ECCలో ఏ మెథడాలజీస్ ఉన్నాయి? ASAP మెథడాలజీ. సో ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ECCలో ఇంప్లిమెంటేషన్ లేదు కదా, ఉన్నా కదా? ECCలో ఇంప్లిమెంటేషన్ ఉందా? లేదు. సో మనకి మెథడాలజీ అంటే ఏం చెప్పాం? గైడెన్స్. మెథడాలజీ అంటే ఏం చెప్పాం? గైడెన్స్. అంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మెథడాలజీ చెప్తుంది. సో మరి ECC కన్నా మనం ఇప్పుడు S4 HANA గురించి మాట్లాడాలి. S4 HANAలో ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి బేసిక్గా ఎక్కువగా యూజ్ చేసే మెథడాలజీ ఏంటి? యాక్టివేట్ మెథడాలజీ SAP వాడు రికమెండ్ చేస్తుంది. ఇంకోటి ఏంటిదన్నా? గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ. ఓకే, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ. ECCలో అయితే ఏమన్నాం? ASAP మెథడాలజీ. ఇంకా చాలా ఉన్నాయి అన్నాం మెథడాలజీస్, బట్ ఇవి మెయిన్లీ ఇంపార్టెంట్ మెథడాలజీస్. సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది అంటే ఇంప్లిమెంటేషన్ చేయాలంటే నీకు తెలియాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటి? డేటా మైగ్రేషన్ గురించి తెలియాలి. ఓకే, అలాగే సో బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ట్రాన్సాక్షనల్ డేటా మీద నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ మాస్టర్ డేటా. ఇదంతా ఎవరిస్తారు? ఎవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా? సో క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనాలి. సో క్లయింట్ ఎవరు? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. మిమ్మల్ని ఎవరు రిక్రూట్ చేసుకుంటారు? మిమ్మల్ని రిక్రూట్ చేసుకునేది ఎవరు? కన్సల్టింగ్ కంపెనీస్. ఓకే, కన్సల్టింగ్ కంపెనీస్ అంటే ఏమేమి కంపెనీస్ మనం రిక్రూట్ చేసిన ఛాన్స్ ఉంటాయి? IBM, TCS, కాగ్నిజెంట్. అంటే మీకు జాబ్స్ అని ఇక్కడ ఇందులోనే ఉంటాయి. క్యాప్జెమిని. బిగ్ 4 ఫర్మ్స్ అంటే బిగ్ 4 అంటే దేంట్లో? డిలైట్, PwC, KPMG, ఇవన్నీ బిగ్ 4 ఫర్మ్స్. ఓకే, HCL, ఓకే, అసెంచర్, ఎక్సెట్రా ఇవన్నిటిని ఏమంటారు? కన్సల్టింగ్ కంపెనీస్. రేపు పొద్దున మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే ఇవే. సో ఎవరి కోసం రిక్రూట్ చేసుకుంటే ఇవి? ఫర్ క్లయింట్. సో ఇప్పుడు నీ క్లయింట్ ఎవరు? జిందాల్. అర్థమైందా? రేపు పొద్దున ఎవరికి వర్క్ చేయాలి నువ్వు? జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్. శాలరీ ఎవరు పే చేస్తారు? కన్సల్టింగ్ కంపెనీ. ఓకే, సో ఇది బేసిక్గా మీరు తెలుసుకోవాల్సింది. అండ్ మనకి
మొత్తం 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. సో 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఓవరాల్ గా మనకి ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్? 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఒకటి round 1, 2 round 2, మూడోది round 3. సో ఇది టెక్నికల్ టెస్ట్ ఆఫ్ యువర్ SAP నాలెడ్జ్. SAP నాలెడ్జ్. సో round 2 కూడా మీకు టెక్నికల్ ఉంటుంది. round 2 కూడా టెక్నికల్ ఉంటుంది. ఇది టెస్ట్ ఆఫ్ యువర్ రియల్ టైమ్ నాలెడ్జ్. నువ్వు జాబ్లో పనిచేసావా లేదా అనేది హై లెవెల్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అంటే హై లెవెల్. ఓకే, హై లెవెల్ ఉంటుంది ఇంటర్వ్యూ, మేనేజర్ లెవెల్. సో ఇందులో ప్రాజెక్ట్ ఈ రెండు అయిపోయి సెలెక్ట్ అయిపోయినట్టే. హెచ్ఆర్ రౌండ్ కామన్ అంతే, సింపుల్. హెచ్ఆర్ రౌండ్ ఏముండదు, వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు వచ్చి మీద డీటెయిల్స్ తీసుకొని వెళ్ళిపోతారు. దీంట్లో ఎంత కావాలంటే అంత ప్యాకేజ్ ఇచ్చేస్తారు. పెద్ద ఏముండదు హెచ్ఆర్ రౌండ్. హెచ్ఆర్ రౌండ్లో అన్ఫిట్ అవ్వడం ఉండదు. round 3 ఏంటంటే క్లయింట్ రౌండ్ ఉంటుంది. అంటే మీకు ప్రాజెక్ట్ కోసం ఇది ఉంటుంది అన్నమాట. ప్రాజెక్ట్ మిమ్మల్ని అసైన్ చేస్తారు ఇందులో. ఓకే, సో ప్రాజెక్ట్ అసైన్మెంట్, ఏ ప్రాజెక్ట్లో మీరు ఫిట్ అవుతుంది మీ ప్రొఫైల్ అనేది. ఓకే, సో ప్రాజెక్ట్స్ అసైన్మెంట్ అన్నమాట. సో 3 rounds క్రాక్ చేస్తే మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అన్నట్లు లెక్క. అంటే 2 rounds క్రాక్ చేస్తే చాలు. 3వ రౌండ్ మీరు 3 నెలల పాటు కంపెనీలో బెంచ్లో పెడతారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. 3 నెలల్లో క్లయింట్ రౌండ్స్ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మీకు ప్రాజెక్ట్ వస్తుంది అన్నమాట. కాబట్టి మీరు జాబ్ కొట్టాలి అంటే 100% జాబ్ బేస్డ్ ట్రైనింగ్ అయి ఉండాలి. జాబ్ బేస్డ్ ట్రైనింగ్ అయితే మనం జాబ్ 100% జాబ్ కొట్టగలరు. కాబట్టి ఏది ఇంపార్టెంట్ అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అండ్ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. అర్థమైందా? Okay guys, so today we discussed about master data, transactional data and business process. So what kind of master data we have? GL master, vendor master, customer master, asset master, bank master, cost elements, cost centers, profit centers. These are all master data required in order to implement SAP projects. Without knowing the master data, we cannot do anything. Okay, so that is the reason. The first and foremost thing is, before implementing any SAP projects, so first we need to understand what kind of master data is there and what is the size of the master data. Okay, how many vendors are there, how many customers are there, and what kind of assets are there with company, and what kind of banks company using. So these are all information is needed. Okay, before doing any kind of implementation. Without this, we cannot do anything. So then transactional data. So this represents how much size of the company. Okay, how much it's a big size company or small size company, and what basis we can understand it's a basis of turnover. Okay, so here, so what is the GL open items, GL clear items, GL balances, vendor open items, vendor clear items, vendor balance. These are all things we should aware. Okay, so without knowing the transactional data and master data, so we cannot do anything in the system. So that is the reason first we need to get this information. Okay, so these are all information will be provided by our client. And business process is very vital. So without knowing the business process, you cannot move ahead any single step. So that is the reason first and foremost thing is, as a functional consultant, so getting the information of the business is very important. So as a consultant, gathering the information is an art. Okay, so that you need to get from the users. So you need to connect through several so you need to connect the users, right? So you need to set up meetings, calls, emails, discussions. Will be happen to gather the information. Anyhow, the client will share all this information in the business blueprint form. Okay. So P2P stands for procure to pay. OTC stands for order to cash. R2R stands for record to report. So we should know the complete process of the company. Okay. P2P means, so like a company will procure raw material, semi-finished, some goods, right? Raw material, semi-finished, finished, consumables, spare parts. Okay, trading goods, waste. So many metal types will be there.
So what kind of material type that your company will procure, and what kind of manufacturing activities your company will do, and what is the final output, and how the selling process of the final output, what is the procuring process of the procuring raw materials. Okay, what is the how to make an entry in the SAP system, what kind of approvals are required, and what kind of reports required. Okay, so financial statement preparation, etc. These are all things part of R2R and P2P OTC. Okay, these are the three towers in SAP. So without knowing this, we cannot move ahead. The reconciliation process is very vital, and organization units, plans, how many plans are there with your company, company codes, business areas, segments, purchase organizations, purchasing groups, sales organization. These are all information, and you should know before doing the implementation. And this is one example. So like Jindal Private Limited company never used SAP, and they want to switch to SAP first time. Their data is completely in the Tally and other non-ERP system. They want to migrate from non-SAP system to SAP system. Generally, non-SAP system is called as a legacy system. Okay, so client has already data, 10 years of data. They have this data, master data and transactional data, and organization units. Everything is there with client. Now they want to move all this data from non-SAP to SAP system. Generally, we use two kind of things like transactional data, master data. So for uploading from non-SAP to SAP, we use LTMC and LTMO, transactional and master data only. So transactional and master data. So we can upload these things. Rest of the part, like we need to configure. Okay, in our systems. For ECC system, generally LSMW, and for S/4HANA, LTMC or LTM or any customized program should be used for data migration. Okay, from non-SAP to SAP, only transactional data and master data. And end-to-end implementation means, okay, so as a functional consultant, we should know the complete process, how implementation things will be happen in ECC and S/4HANA. Implementation is nothing but guidance. For ECC projects, ASAP methodology should be recommended. For S/4HANA projects, Activate methodology and Greenfield methodology should be recommended. So consulting companies, you can see these are the consulting companies: IBM, TCS, Cognizant, Capgemini, Big Four, HCL. These are all consulting companies. Okay, and in real time, there are three types of rounds will be there: round 1, round 2, round 3. Okay, so first 2 rounds are very crucial for you, and you need to select these 2 rounds. Then you will get project. Without cracking these 2 interviews, then there is no project. Okay, so HR round is normal and basic round. So they will ask you the basic experiences, and so they will ask you the details like your total experience, certificates, etc. You need to submit. This is the common round. There is nothing that much difficulty you will see in the HR case. So these 2 rounds, first round is very important. Okay, this is test of your SAP knowledge. Test round 2, test of your real-time knowledge. Real-time knowledge means, so really you worked in the company, or just adding the skill set to your resume, or just learning from any other institution, they will check it out. So this is the overall idea regarding the business process, master data, transactional data, and implementation guidance. Okay. So if you have any questions, so you can ask me right now. ఓకే గైస్, మనకి బేసిక్ గా సర్వర్ యాక్సెస్ తీసుకునే వాళ్ళు ఇమీడియట్ గా తీసుకోవాలి. ఓకే, ఈ నెంబర్ కాల్ చేసి ఇమీడియట్ గా సర్వర్ తీసుకుంటే మనం సర్వర్ లో స్టార్ట్ చేసేస్తాం. ఇంకా సిస్టమ్ లో మనం స్టార్ట్ అవుతుంది ఇంకా. ఓకే, ఇంకా 1 or 2 క్లాసెస్ మాత్రం థియరిటికల్ ఉన్నాయి. తర్వాత నుంచి అన్ని కూడా ప్రాక్టికల్ గా సిస్టమ్ లో చేస్తాం. తర్వాత మధ్యలో మళ్ళీ థియరిటికల్ చేస్తాం. ప్రాజెక్ట్ సంబంధించి మధ్యలో ఉంటాయి, అన్ని కూడా ఇంకా డెప్త్ గా ఉంటాయి. ఈ సర్వర్ తీసుకోవాలి. అండ్ సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఇదే లాస్ట్ క్లాస్ అండి. And today is the last class for everyone. Okay, so మా అడ్మిన్స్ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఈ రోజు లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఎవరైతే పేమెంట్ స్క్రీన్ షాట్స్ పేమెంట్ పంపించారో వాళ్ళు, సో చాను ఎస్కే ఐడి, సో ఎలా పంపించాలి అనేది ఇక్కడ ఇచ్చారు. స్క్రీన్ షాట్ ఎలా పంపించాలి, సో సిబి దీన్ని స్క్రీన్ షాట్ పంపించాలి, ఈ ఐడికి స్క్రీన్ షాట్ పంపించాలి. ఓకే, అండ్ ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సో వాళ్ళు ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 5 క్లాసెస్ 3 సెషన్స్ ఇచ్చాను. ఓకే,
అండ్ అంతకంటే ఎక్కువ ఇవ్వలేము. సో యూ షుడ్ అండర్స్టాండ్ వీ నీడ్ టు పే రెంటల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మాకు కూడా చాలా ఖర్చులు ఉంటాయి, మనకు మిగిలేదు ఏముండదు, అన్ని రెంట్లు పోను. కాబట్టి యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. అండ్ సో యూ నీడ్ టు కనెక్ట్ దీస్ టూ గైస్. దీస్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ పీపుల్. Kajar sir and Babji sir, you can discuss with them and regarding course fee, structure, fees, etc., admin related. If you have any queries related to subject, so you can discuss in the class with me only. Okay, and you can also put your queries in the chat box. If I get to free time, definitely I will answer. Or next day I will tell you I will answer your queries. Okay. So basically we have discussed about ఏమేమి డిస్కస్ చేసామండి కంప్లీట్గా. సో మనం S4 HANA అంటే ఏంటి, S4 HANA అంటే ఏంటి, S4 HANA అంటే ఏంటి, తర్వాత ఏం డిస్కస్ చేసాం, ఎవరు చెప్తారు? సెకండ్ క్లాస్ ఏం డిస్కస్ చేసాం, థర్డ్ క్లాస్ ఏం డిస్కస్ చేసాం, ఫోర్త్ క్లాస్ ఏం డిస్కస్ చేసాం, ఫిఫ్త్ క్లాస్. సో ఈ ఫిఫ్త్ క్లాస్లో మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా ఒక ఐడియా ఇచ్చాం. నిన్న ఏం డిస్కస్ చేసాం, ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేసాం, ప్రాజెక్ట్స్, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మొన్న ఏం డిస్కస్ చేసాం, SAP సంబంధించి S4 HANA ఫ్యూరీ యాప్స్లో ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి ఓవరాల్గా అనేది గ్లాన్స్ ఇచ్చాం. మొత్తము మనకి 5 క్లాసెస్ అయినాయండి. ఓకే, ఇవన్నీ కూడా థియరిటికల్ క్లాసెస్. ఓకే, నేను లింక్స్ కూడా పంపిస్తున్నాను, ఏమేమి అయినాయి క్లాసెస్ లింక్స్ కూడా పంపిస్తున్నాను. ఓకే, ఈ రోజుతో కలిపి మొత్తం 5 క్లాసెస్ అయినాయి. ఈ రోజు 2 వీడియోస్ కింద స్ప్లిట్ అయింది. ఓకే, సో ఇందాక ఎవరో అబ్బాయి మనకి రికార్డు చేయడం మూలంగా అది కట్ అయిపోయింది. ఓకే, సో మొత్తం మనకి 2 వీడియోస్ అవైలబిలిటీ ఉన్నాయి. సో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్లాసెస్ చూసుకోండి. ఈ క్లాసెస్ మళ్ళీ రిపీట్ అవుతాయి, డోంట్ వరీ. బట్ ఏంటంటే ఇది జస్ట్ లైక్ ఓరియంటేషన్ క్లాసెస్, ఓరియంటేషన్. సో మొత్తం 4 క్లాసెస్ ఇవి మెయిన్ క్లాసెస్. ఓకే, మెయిన్ క్లాసెస్ ఇవి. సో అలాగే ఇప్పుడు రికార్డెడ్ వీడియో మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇవి 4 క్లాసెస్. ఓకే, ఈ 4 క్లాసెస్ ఇచ్చాము క్లాస్ సంబంధించి. ఇప్పుడు రికార్డెడ్ వీడియో ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఒకటి, ఇప్పుడు వచ్చేది ఒకటి. ఓకే, సో టోటల్ మీకు దగ్గర 6 క్లాసెస్ వరకు ఇచ్చేసిన. బేసిక్స్తో కలిపి, ఇంట్రడక్షన్తో కలిపి 8 క్లాసెస్. ఓకే, SAP అంటే ఏంటి, ERP అంటే 7 క్లాసెస్ వరకు ఇచ్చినట్టున్నాం. సో ఇప్పుడు రికార్డెడ్ వీడియో మీకు ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా వీడియోసే, ఇవన్నీ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వీడియోసే. మీకు ఈ అబ్బాయి ఎవరితో ఉంది, ఇది వద్దు. ఓకే, ఇది వద్దు. ఈ మిగతా అన్ని వీడియోస్ చాట్లో ఉన్నాయి. ఇదిగో చాట్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా గ్రూప్లో చాట్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాస్, డైరెక్ట్ ఇచ్చి సేవ్ యాస్. దగ్గర 7 క్లాసెస్ ఫ్రీగా ఇచ్చాను నేను మీకు. ఓకే, 7 to 8 క్లాసెస్ ఫ్రీగా ఇచ్చాను. ఓకే, సో ఇంకా ఫ్రీ సెషన్స్ లేవు. ఓకేనా, రియల్ టైం అంటే రియల్ టైమే. ఓకే, సో ఇది రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాస్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాస్, రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాస్ అని చెప్పి కొడితే మీకు రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాస్. ఓకే, లేకపోతే యూట్యూబ్ లింక్స్ ఇచ్చాను. సో ఈ 2 వీడియోలు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ 2 వీడియోలు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో కాబట్టి మీరు చెక్ చేసుకోండి, ఆ లింక్లు ఇచ్చేస్తాను. ఓకే, అవి మీరు ఫాలో అవ్వండి క్లాసెస్. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ రిజిస్టర్ ఇమీడియట్లీ. అండ్ మాకు కూడా కొన్ని ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కట్టాల్సి ఉంటాయి, రెంట్లని అవన్నీ ఇవన్నీ 4 ఇన్స్టిట్యూషన్ చాలా తరంగా ఉంటుంది. కాబట్టి యూ షుడ్ అండర్స్టాండ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్, కోఆపరేషన్, అండ్ సీ యూ టుమారో. సో ఎవరైనా వేయాల్సిన వాళ్ళు ఉంటే వేసి వచ్చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.